అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి బహిరంగ సభను నిర్వహించింది. 6 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో లోక్సభ ఎన్నికల ముందు కూడా రేపు తుక్కుగూడలోని జనజాతర పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్న ఈ సభను ధూమ్ధామ్గా నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని వివరించనుంది. 6 గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ను అమలు చేస్తామని స్పష్టం చేయనుంది. వెరసి తమ బలగం చాటేలా తుక్కుగూడ జనజాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఊపు తెచ్చే విధంగా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. జనజాతర సభకు పెద్ద ఎత్తున జన సమీకరణను చేయాలని పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభకు సంబంధించి తుక్కుగూడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, లక్ష్మీదుర్గ, రేపు తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. జనజాతర సభ పేరుతో నిర్వహించనున్నటువంటి ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది. దాన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాజస్థాన్లో రిలీజ్ చేస్తారు, రేపు కర్ణాటక, తెలంగాణలో రిలీజ్ చేస్తారు. తెలంగాణలో జరగనున్నటువంటి ఈ సభకు కనీసం 10 లక్షల మంది హాజరవుతారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 సార్లు ఇక్కడికి వచ్చి సమీక్ష నిర్వహించారు. ఇటు అసెంబ్లీ వారీగా, పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, జన సమీకరణకు సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఇక ఇటు మంత్రులు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలక నాయకులు కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం తుక్కుగూడ సభ వేదిక వద్ద ఉన్నాం. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్ 17న ఇదే వేదిక మీద సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్లను అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రజల్లోకి అది విస్తృతంగా వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి అది దోహదపడింది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు జరగబోయేటువంటి ఈ సభ ద్వారా కూడా చాలా ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ సభను, విజయభేరి సభను సక్సెస్ చేసినట్టే రేపు జరగనున్నటువంటి జనజాతర సభను కూడా సక్సెస్ చేయాలని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక సభ ప్రాంగణం వద్ద 3 ప్రధానమైన వేదికలు ఏర్పాటు చేశారు. ఆ వేదికల వద్ద ఒకటి ప్రధాన వేదిక. ఆ ప్రధాన వేదిక మీద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూర్చుంటారు. దాని పక్కనే మరొక వేదికను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రధాన వేదిక మీద కూర్చుంటారు. ఇక దాని పక్కన ఉన్నటువంటి మరొక వేదిక, ఆ వేదిక పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్లు, దాంతోపాటు డీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూర్చుంటారు. ఇక సభ ప్రధాన వేదిక వద్ద అక్కడి నుంచి ఒక 200 మీటర్ల ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఈ ర్యాంపు ముందటికి వెళ్ళి, ఈ ర్యాంపు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు అభివాదం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఏమేమి చేయబోతున్నామనే అంశానికి సంబంధించినటువంటి పాలసీ డాక్యుమెంట్ను రేపు రాహుల్ గాంధీ తెలుగులో విడుదల చేస్తారు. పంచ్ న్యాయ్ పేరుతో ఇటు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజలకు తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నామో అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నారు. ఇక ఈ 100 రోజుల పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, దాంతోపాటు వీళ్ళు సాధించినటువంటి విజయాలు, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశాలు, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి చర్చ పెట్టనున్నారు. దాంతోపాటు ఇటు మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు చేసినటువంటి అన్యాయం, విభజన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు
పూర్తిగా విఫలమైపోయారనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నారు. దాంతోపాటు రేపు కవిత అరెస్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు పూర్తి ఏర్పాట్లు అయిపోతాయని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ప్రతి 2-3 గంటలకు ఒక మంత్రి కానీ, దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి మానిటర్ చేస్తున్నారు. పూర్తిగా 60 ఎకరాల్లో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. దీని పక్కనే మరో 300 ఎకరాల్లో పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. గతంలో చాలా సక్సెస్ఫుల్గా ఇదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసింది. మళ్ళీ అదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను రేపు నిర్వహించనుంది. ఒక సెంటిమెంట్గా తుక్కుగూడ సభను కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ భావిస్తూ ఉన్నారు. ఇక గతంలో ఇదే వేదిక మీద రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి మొన్న ఇదే వేదిక నుంచి దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, 9వ తారీఖున జూన్ 9వ తారీఖున రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినది నిజమైంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే నిజమవుతుందేమో అని ఇటు పొలిటికల్ వర్గాలు కానీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.